నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అన్ని సైనిక విభాగాలతో కలిపి రుద్ర, శత్రువుల పాలిట సింహస్వప్నమన్న ఆర్మీ. దేశవ్యాప్తంగా కార్గిల్ విజయ్ దివస్, అమరవీరులకు నివాళి అర్పించిన భారతావని. మరో ఘనత సాధించిన ప్రధాని మోదీ, ప్రపంచ విశ్వసనీయ నేతగా గుర్తింపు. రాహుల్ను అంబేద్కర్తో పోల్చడంపై రగడ, దళితులను అవమానించారని బీజేపీ మండిపాటు. అంబులెన్స్లో యువతిపై అత్యాచారం, బీహార్లో డ్రైవర్ టెక్నీషియన్ దారుణం. థాయ్ కంబోడియా మధ్య తగ్గని ఘర్షణ, సరిహద్దుల నుంచి 80,000 మంది తరలింపు. యుఏఈ వేదికగా ఆసియా కప్ టోర్నీ, సెప్టెంబర్ 14న భారత్ పాక్ మధ్య పోరు.